హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 10 ఇంచెస్ రింగ్ లైట్ అలాగే దానితో పాటు 7 ఫీట్ స్టాండ్ యొక్క అన్బాక్సింగ్ మరియు రివ్యూని అయితే చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడైతే దీన్ని అయితే మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం. సో దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. సో ప్యాకింగ్ అయితే ఫస్ట్ మనం తీసేద్దాం. ఆ తర్వాత లోపల ఉన్న స్టాండ్ రింగ్ లైట్ని అయితే మీకు చూపించేస్తాను. సో దీని లోపల మనకైతే చూడండి 26 సెంటీమీటర్స్ 10 ఇంచ్ రింగ్ లైట్ అయితే రావడం జరిగింది. సో దీన్ని ఓపెన్ చేసి అయితే మనం చూద్దాం. మొదటగా సో ఓపెన్ చేసాము. ఇదే మనకి వాళ్ళు ప్రొడక్ట్ స్పెసిఫికేషన్లో చెప్పిన రింగ్ లైట్ అయితే. సో దీంతో పాటు మనకి కనెక్టర్ ఒకటి వచ్చింది, తర్వాత మొబైల్ హోల్డర్ ఒకటి ఇచ్చాడు, అలాగే తర్వాత మొబైల్ హోల్డర్కి సంబంధించిన ఇది ఒక కనెక్టర్. తర్వాత అదే విధంగా మనకి స్టాండ్ కూడా ఇవ్వడం జరిగింది. స్టాండ్ వచ్చేసరికి టోటల్ మనకి 7 ఫీట్స్ అయితే ఉందని ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్లో మెన్షన్ చేశారు. సో ఇప్పుడు ఈ స్టాండ్ని రివీల్ చేసి తర్వాత మనం ఫిట్టింగ్స్ అన్ని చూద్దాము వన్ బై వన్. సో దీన్ని ఇలా మీరు పుష్ చేసుకొని మీకు ఎంత డిస్టెన్స్ కావాలో అంత డిస్టెన్స్ని అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇచ్చిన ఈ నాబ్స్ను కూడా ఫ్రీ చేసుకుంటే మీకు అడిషనల్ హైట్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది 7 ఫీట్ వరకు రీచ్ అయింది. సో ఈ డిస్టెన్స్లో మీకు హైట్ అంత అవసరం లేదు అనుకుంటే దీన్ని అయితే తగ్గించేసుకోవచ్చు. సో నేనైతే హైట్ని అయితే అంతగా 7 ఫీట్ అయితే ప్లేస్ చేయడం లేదు, జస్ట్ మీకు చూపించడానికి విజిబిలిటీలో చూపిస్తున్నాను. ఇప్పుడు దీని యొక్క సెటప్ అయితే చూద్దాము. వన్ బై వన్ ఒక్కొక్క దాన్ని సెట్ చేసుకుంటూ పోదాం. ఇక్కడైతే ఫస్ట్ మన కనెక్టర్ ఇవ్వడం జరిగింది. సో దీనికి ఉన్న నాబ్ ఏదైతే ప్లాస్టిక్ నాబ్ ఉంటుందో ఈ నాబ్ని అయితే ఫస్ట్ మీరు రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నాబ్ని రిమూవ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మీకు ఏదైతే కనపడుతుందో థ్రెడ్, ఆ థ్రెడ్ని ఇక్కడ దీనికైతే ట్రైపాడ్కి ఇంకా స్టాండ్కి అయితే మీరు ఫార్వర్డ్ డైరెక్షన్లో దీన్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఫిక్స్ చేసుకోండి, ఒక మాదిరిగా టైట్ చేసుకోండి, మరీ హెవీగా అయితే చేయొద్దు. ఆ తర్వాత మొబైల్ హోల్డర్ ఒకటి, దానికి ఉన్న యాక్సెసరీస్లో ఒక అటాచ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో తర్వాత దీన్ని అయితే ఇలా రిలీవ్ చేసి ఈ ప్లేస్లో దీన్ని అయితే ఇలా లాక్ చేయండి. లాక్ చేసిన తర్వాత దీన్ని అయితే మీరు ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్రెడ్ని అయితే ఈ ప్లాస్టిక్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరైతే ఫిక్స్ చేయండి. హెవీ టైట్ చేసినా కూడా ఇవి మీకైతే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఇదైతే మొబైల్ హోల్డర్ సెటప్. మనం ఇప్పుడైతే రింగ్ లైట్ని అయితే తీసేసుకుందాం. రింగ్ లైట్ని అయితే తీసుకోండి. మీరు రింగ్ లైట్ని మీరు ఫిక్స్ చేయాలి అనుకుంటే ఏ డైరెక్షన్లో అయినా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడున్న లివర్ని అయితే మీరు ఫ్రీ చేసుకుంటే అప్పుడు ఇది ఏ డైరెక్షన్లో అయినా వస్తుంది. అంటే మీరు పైకి కావాలంటే పైకి, లేదా సైడ్స్ కావాలంటే సైడ్స్కి అయితే మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. రింగ్ లైట్ 10 ఇంచెస్ రింగ్ లైట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మీకు కనిపించే థ్రెడ్ ఏదైతే ఉందో ఈ థ్రెడ్ దగ్గర తీసుకొని వచ్చేసి ఫార్వర్డ్ డైరెక్షన్లో మీరైతే దీన్ని టైట్ చేయాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా దీన్ని కూడా టైట్ చేసుకోండి. సో టైట్ అయిపోతే ఇప్పుడు చూడండి మీకు ఇలా అయితే రావడం జరుగుతుంది.
ఆ తర్వాత ఇది మొబైల్ హోల్డర్ కూడా మనం ఫిక్స్ చేసుకుందాం. ఇక్కడున్న ఈ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ అడ్జస్ట్మెంట్ మూవ్ చేస్తే మీకు రింగ్ లైట్ అప్పర్లో కానీ లేదా బాటమ్కి కానీ లేదా సెంటర్కి కానీ 360 డిగ్రీస్లో మనకైతే ఫ్రీగా రొటేట్ అవుతుంది. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. సో తర్వాత లేదు మేము సెంటర్లో ప్లేస్ చేసుకుంటామంటే ఇక్కడ ఈ అడ్జస్ట్మెంట్ని మీరైతే టైట్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఇది మొబైల్ హోల్డర్ని ఇక్కడ చూపిస్తున్నట్టు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మొబైల్ హోల్డర్ని అయితే ఈ స్లాట్లో నుంచి ఇలా జస్ట్ మీరు లోపలికైతే పుష్ చేయండి. కొంచెం జాగ్రత్తగా పుష్ చేయండి, ఎందుకంటే మొబైల్ని మీరు ప్లేస్ చేస్తారు అక్కడికి. మళ్ళీ లూజ్ కనుకుంటే మొబైల్స్ అయితే పడిపోతాయి. కొంచెం జాగ్రత్తగా మీరు అది ఫిక్స్ చేయండి. చేసిన తర్వాత మొబైల్ని కావాల్సి ఉంటే మీరు ఏ విధంగా అయినా కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది మల్టీ డైరెక్షన్లో మీకైతే మూవ్ అవుతుంది. మీరు మొబైల్ని ఇక్కడైతే ఈ హోల్డర్లో అయితే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని అయితే నేను చూపిస్తాను. ఇది ఎక్స్ట్రా మూమెంట్ 3.4 సెంటీమీటర్స్ అయితే ఇది మూవ్ అవుతుంది మనకి. దాంట్లో లాక్ చేసుకొని మనమైతే ఇది ముఖ్యంగా ఈ రింగ్ లైట్ యూట్యూబర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. అలాగే వీడియోస్ రికార్డ్ చేసే వాళ్ళకి కావచ్చు, అలాగే మేకింగ్ వీడియోస్ తీసే వాళ్ళు కావచ్చు, దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళకి కావచ్చు, అలాగే నైట్ టైం షూట్స్ చేసే వాళ్ళకి కావచ్చు. ఇదంతా అందరికీ కూడా మంచి యూజ్ అవుతుందని అయితే చెప్పుకోవాలి. సో అలాగే దీని ప్రైస్ కూడా మనకి దాదాపు 600 రూపాయలకే మనకి ఇది అవైలబుల్ అవ్వటం చాలా మంచి విషయం అయినా చెప్పుకోవాలి. సో ఎక్కువగా దీన్ని వీడియోస్ తీసే వాళ్ళైతే బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. మనం ఈ రింగ్ లైట్ని అయితే చెక్ చేద్దాం. స్టాండ్ అయితే మనం 7 ఫీట్స్ వరకు అయితే దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అది ఇక్కడున్న లివర్ని కనుక మనం అడ్జస్ట్ చేస్తే ఎంత హైట్ కావాలన్నా అప్ టు 7 ఫీట్స్ వరకు అయితే మనకి ఇది మూవ్ అవుతుంది. చూడండి ఒక్కసారి. సో మీకు వద్దు అనుకుంటే మరలా దీన్ని ఇలా డౌన్ చేసుకొని లివర్ని అయితే అడ్జస్ట్మెంట్ని టైట్ చేసేయండి. ఇప్పుడు రింగ్ లైట్ నేనైతే ఆన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు మీ మొబైల్కి ఛార్జింగ్ చేసే దాన్ని యూజ్ చేసి మీరైతే కనెక్టర్ యూజ్ చేసి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన వెంటనే సో ఇక్కడ అడ్జస్ట్మెంట్స్లో మనకి బ్లూ లైట్ వెలగడం జరిగింది. ఇప్పుడైతే దీన్ని మనం చెక్ చేద్దాము. సో దీంట్లో ఈ ఆన్ ఆఫ్ స్విచ్ని మనం ప్రెస్ చేస్తే సో రింగ్ లైట్ ఆన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు. సో దీంట్లో 3 టైప్స్ ఆఫ్ వేరియేషన్ కలర్స్ ఉన్నాయి. సో ఆ కలర్స్ని కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మీకు షిఫ్ట్, మీకు ప్లస్ మైనస్ అలాగే మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి ఇదైతే మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు దీని ద్వారా. సో దీని ద్వారా ఇప్పుడు నేనైతే చూపిస్తున్నాను. అంతకుముందు లైట్ లేకముందు ఎలా ఉంది, లైట్ రింగ్ లైట్ ప్లేస్ చేసిన తర్వాత ఎలా ఉందో డిఫరెన్స్ మీరే చూడొచ్చు. సో ఇక్కడ దీన్ని షిఫ్ట్ చేసిన తర్వాత కలర్ అయితే మారుతుంది చూడండి. సో ఇప్పుడు వామ్ కలర్, ఎక్స్ట్రీమ్ వామ్ కలర్ అయితే మీకైతే కనపడటం జరిగింది. సో దీన్ని ఒకటి, తర్వాత రెండో కలరు ఇది కంప్లీట్ వైట్, తర్వాత మూడోది వాంత్లో లైట్ కలర్. సో ఇలా 3 వేరియేషన్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. అలాగే ప్లస్ మైనస్ సింబల్స్ ఎందుకు అంటే ఇక్కడ మనకున్న బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేనైతే మీకు ఆ డిఫరెన్స్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు దీని యొక్క బ్రైట్నెస్ నేను తగ్గించుకుంటూ పోతాను చూడండి. ఇలా మనం బ్రైట్నెస్ని తగ్గించుకుంటూ పోవచ్చు. మీకు అక్కడ లైటింగ్ సిచ్యువేషన్ కండిషన్స్ ఎంతైతే కావాలో అంత వరకు మీరైతే పెంచుకుంటూ తగ్గించుకుంటూ అయితే పోవచ్చు. సో ఇది ఎక్స్ట్రీమ్ మనకి ఇచ్చిన దాంట్లో అడ్జస్ట్మెంట్. సో ఫ్రెండ్స్, ఇది 10 ఇంచెస్ ఎల్ఈడి రింగ్ లైట్, అలాగే దాంతోపాటు 7 ఫీట్ స్టాండ్ని అయితే మనం ఇప్పటిదాకా అన్బాక్సింగ్ అలాగే దాని రివ్యూ కూడా చూసాము. సో బాగుంది ఫ్రెండ్స్. ఇది ఐరన్ అలాగే ప్లాస్టిక్ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చినా కూడా ఈ బడ్జెట్లో మనం ఎక్కువగా అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. 600 రూపాయలకి మనకి
ఇంతకంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. బట్ కొత్తగా స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచి యూజేజ్ అనే చెప్పుకోవాలి. యూట్యూబర్స్ అందరూ కూడా దీన్ని అయితే మంచిగా వాడుకోవచ్చు. సో నా రివ్యూ అయితే చాలా బెటర్మెంట్గానే ఉంది. ఈ రింగ్ లైట్ని అయితే ప్రతి ఒక్కరూ కూడా పర్చేస్ చేయొచ్చు. ఫ్లిప్కార్ట్లో రింగ్ లైట్ అని చేస్తే మీకు NJENT కంపెనీ వాళ్ళది మీకు ఓన్లీ 600కి మాత్రమే ఇప్పుడు అవైలబుల్లో ఉంది. సో ఈ వీడియో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ మీకు గనక నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో సైనింగ్ ఆఫ్ యువర్స్ సూర్య నల్శెట్టి.